ఈరోజు ఏబిఎన్ డిబేట్లో ఒక ఆసక్తికరమైనటువంటి ఊహించినటువంటి పరిణామాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ డిబేట్లో పాల్పంచుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, ఏపీ లిడ్ క్యాప్ చైర్మన్ అని చెప్పుకున్నటువంటి పిల్లి మాణిక్యాలరావు గారి యొక్క మాటలు, ఆయన నాపైన ఇరుచుపడిన విధానం, నన్ను బెదిరించిన విధానం చాలా ఆశ్చర్యం కలిగించింది. ఇన్ని రోజులుగా కూటమి ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తూ, తెలుగుదేశం పార్టీని సపోర్ట్ చేస్తూ, నారా చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేస్తూ, నారా లోకేష్ గారిని సపోర్ట్ చేస్తూ ప్రతి చోట మీటింగులు పెట్టి జగన్మోహన్ రెడ్డి పైన నేను చేసినటువంటి పోరాటం అందరికీ తెలుసు. మరి ఇవాళ ఏమిటో విచిత్రం, తెలుగుదేశం పార్టీ నా పైన ఏమైనా కక్ష కట్టిందా? దానికి కారణమేంటి? అందువలనే ఈ విధమైనటువంటి వ్యక్తుల ద్వారా నన్ను ఆ విధంగా లైవ్ డిబేట్లో బెదిరించడానికి ప్రయత్నం చేస్తుంటే, అధికార పక్షం బెదిరిస్తుంటే ఇంకా నా పరిస్థితి ఏంటని ఒక ఆలోచన చేయడం జరిగింది. అయినా భయపడను. ఇక్కడ భయపడేవాడు ఎవ్వడూ లేడు. గత 12 సంవత్సరాలుగా నిరంతర పోరాటం చేస్తున్నటువంటి యోధుని నేను. పారిపోను, తప్పించుకోను, యుద్ధం చేసి తీరుతాను. అది తెలుగుదేశం ప్రభుత్వం పైన అయినా, కూటమి ప్రభుత్వం అయినా వెనకడుగు వేసే ప్రశ్నే లేదు. దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉందంటూ మిమ్మల్ని మొదటిసారి కోరుకుంటున్నాను. ఇది గుర్తుపెట్టుకోండి. పిల్లి మాణిక్యాలరావు గారిని పిలిచి మందలిస్తారా? అతని చేతుల క్షమాపణ చెప్తారా? చేయండి. అది జరగని పక్షంలో ఏ విధంగా అయితే నేను జగన్మోహన్ రెడ్డి పైన యుద్ధం ప్రకటించానో ఆ విధంగానే కూటమి ప్రభుత్వం పైన ప్రకటిస్తాను. వెనకడుగు వేయను. రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతాను. రాష్ట్ర వ్యాప్తంగా దళిత సమాజాన్ని ఏకం చేస్తాను. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని నడిపిస్తాను, పోరాటం చేస్తానని మీకు విన్నవించుకుంటున్నాను.